హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. చాలామందికి డిజైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొత్తగా బిజినెస్ చేయాలి అనుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ దానికి సంబంధించి పూర్తిగా దొరకదు. ఇంకొకటి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడాలన్నా ఒకవేళ ఐడియా ఉన్నా కూడా ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా సెర్చ్ చేయాలని దాని మీద అవగాహన ఉండదు. సో ఈ డిజైనింగ్కి సంబంధించినటువంటి బిజినెస్ కనుక చేస్తే రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు అటువంటి వాళ్ళకి అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ మాకు ఈ బిజినెస్ చేయాలని ఉంది అనే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? దీని ఫార్మేట్ అసలు ఏ విధంగా ఉంటుంది? డిజైనింగ్ అనేది మీరు ఏ బిజినెస్ చూసుకున్నా, ఏ పొలిటికల్ పార్టీ చూసుకున్నా, ఒక వర్క్ చూసుకున్నా, ప్రతి చోట డిజైనింగ్ లేకుండా ఏ పని జరగదండి. ఇవాళ మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా దానికి ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలన్నా సరే ఒక మంచి డిజైనర్ ఉండాలి. అవును. అయితే ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే ఈ డిజైనర్స్ తగ్గిపోయారు. ఇంతకుముందు డిజైనింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, మల్టీమీడియా చేసేవాళ్ళు, యానిమేటర్స్, ఎడిటర్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఇవాళ సోకాల్డ్ కార్పొరేట్ ఐటీ జాబ్స్ వల్ల అందులో డిజైనింగ్ ఉండే డిమాండ్ వేరు. కోడింగ్కి, డెవలపర్స్కి, టెస్టింగ్కి ఉండే ఫ్రేమ్ కన్నా డిజైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది ఐటీ కంపెనీస్లో, బట్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో జనాలందరూ ఈ డిజైనింగ్ జాబ్ని కొంచెం పక్కన పెట్టి ఐటీ కంపెనీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ డిజైనింగ్ ఇండస్ట్రీ ఎలాంటిది, దాంట్లో ఎలాంటి నీడ్స్ ఉంటాయంటే, ఒక పొలిటికల్ పార్టీ ఏదో ఉందనుకున్నాం, వాళ్ళు ఏదో ఒక ఈవెంట్కి రెగ్యులర్గా పోస్టర్స్, ఫ్లెక్సీస్ పెడతారు రోడ్డు అంతాను ఒక క్యాన్వాస్ చేయడానికి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే వరకు అవసరం లేదు, ఒక వార్డు కౌన్సిలర్ అయినా సరే అందరిని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒక డిజైన్ పబ్లిసిటీ చేసి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈ వర్క్ అంతా కూడా మోస్ట్లీ ఈ ప్రింటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర చేస్తున్నారు. బట్ ఇది చాలా ట్రెడిషనల్ మెథడ్. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఒక ట్రెడిషనల్ ప్రింటింగ్ కంపెనీ చేసే డిజైనింగ్ కన్నా మనం అడ్వాన్స్డ్గా ఎలా చేయొచ్చు, దీని మీద ఏ రకంగా డబ్బులు తీయచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డిజైనింగ్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. దీనికి పెద్దగా ఆఫీస్ సెటప్ కూడా ఏం అవసరం లేదు. మన ఇంట్లో 2-3 ఫ్రెండ్స్ నీట్గా డిజైనింగ్ చేసుకొని, డిజైనింగ్ నేర్చుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. థింగ్ ఏంటంటే డిజైనింగ్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఐదర్ అడాబ్ ఫోటోషాప్ కానీ, అడాబ్ ఇల్లస్ట్రేటర్ కానీ, మాయా కానీ, యానిమేషన్ సాఫ్ట్వేర్ ఏదైనా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఒక 6 months 8 months బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది 100% క్రియేటివ్ జాబ్. కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి, ఫోన్స్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏదైతే సూటబుల్ అవుతుంది, పర్సన్ తాలూకా ఫోటో ఫిక్స్ చేసినప్పుడు అది ఏ పొజిషన్లో దాన్ని ప్లేస్ చేయాలి, డేట్స్ ఎలా రావాలి, ఏది హైలైట్ ఉండాలి, ఏది బోల్డ్ ఉండాలి, ఏది ఇటాలిక్ ఉండాలి, ఈ వర్క్ అంతా బాగా తెలియాలి. కనీసం 6-8 months ఎక్కడైనా బాగా ఫోటోషాప్ నేర్చుకుంటే మంచి కమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇది కీబోర్డ్ మీద జరిగిపోయే పని అంతను చాలా స్పీడ్గా చేస్తారు. మీరు ఎప్పుడైనా డిజైనింగ్ చూసుకుంటే మెల్లగా చేయరనమాట. అంత ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ డిజైనింగ్ వర్క్ గురించి పక్కన పెడితే, లైక్ కోచింగ్ దాని గురించి పక్కన పెడితే, వర్క్ ఎక్కడెక్కడ ఉంటుంది. ఒక పొలిటికల్ పార్టీ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి డిజైనింగ్ వర్క్ అవసరం. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ చూసారనుకోండి, వాళ్ళకి క్యాటలాగ్స్ అవసరం. వచ్చే కస్టమర్స్ అందరికీ మంచి క్యాటలాగ్ డిజైన్ చేసి ఇవ్వాలి. ఒక 200 రూపీస్ క్యాటలాగ్ ప్రింట్ చేయిస్తారు కార్పొరేట్. అక్కడ మనకి బోల్డ్ అంత డిజైనింగ్ వర్క్ పడుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు బ్రోచర్స్ అని, పాంప్లెట్స్ అని, అడ్వర్టైజ్మెంట్స్కి చాలా ఖర్చు పెడుతుంటారు. అదే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని తీసుకుందాం, మన అమీర్పేట తెలిసిందే కదా, నెంబర్ ఆఫ్ పాంప్లెట్స్ అన్ని డిజైన్ చేసి రోడ్డు మీద అలా పంచుతూ ఉంటారు. సో ప్రతి చోట కూడా ఈ డిజైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా దీనికే పనికి వస్తుంది, దీనికి పనికిరాదని చెప్పలేం. కొత్తగా ఓపెన్ చేసే ప్రతి బిజినెస్ డిజైనింగ్ సర్వీసెస్ వాడుకోవాలి. అండ్ మా సుమన్ టీవీలో కూడా రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎస్ఈఓ రిక్వైర్మెంట్, అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు. ఇది బేసిక్ ఫ్యాక్ట్. ఎందుకంటే రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి వల్ల, ఐటీ జాబ్స్ వల్ల అందరూ ఐటీ జాబ్స్కి వెళ్ళిపోవడం, మిగిలిన ఫీల్డ్లో రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ఫ్రాంక్గా అది ఒప్పుకోవాల్సిన విషయం. అండ్ ఐటీ కంపెనీస్కి వచ్చేసరికి వీళ్ళు ఏవో ఒక కార్పొరేట్ ఈవెంట్స్ అనో, బ్రాండింగ్ అనో ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పబ్లిసిటీ చేయడానికి వీళ్ళకి వర్క్ కావాలి. ఈవెంట్స్ వాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్స్ ఒక ఈవెంట్ చేసామంటే ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసిన ప్రతిసారి మనకు ఒక డిజైనింగ్ రిక్వైర్మెంట్ పడుతుంది. సో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆ డిజైనింగ్ నీడ్ అంత ఎక్కువ ఉంది. ఆన్ ఏ సింపుల్ నోట్, ఒక ముగ్గురు కలిపి, లేదా ఒక ఇద్దరు, లేదా అట్లీస్ట్ 1 person అయినా సరే ఇనీషియల్గా ఒక డిజైనింగ్ సర్వీస్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు చిన్నగా. ఈరోజు నాకు బాగా డిజైనింగ్ వర్క్ వచ్చింది అనుకోండి, ఒక 3-4 కంపెనీలతో వెళ్ళి నేను ముందు ప్రపోజల్ పెడతాను. ఏంటి, మీ యాన్యువల్ డిజైన్స్ అన్నీ నేను చేసి పెడతాను మీ కంపెనీకి, నాకు సాలిడ్గా ఒక 30,000 పే చేయండి. 30,000లో మనం ఏమి ఇవ్వచ్చు, ఒక ఇయర్ వచ్చేసరికి ఒక కంపెనీ చూసారా, సంక్రాంతికి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేస్తుంది, అవును, భోగికి రిలీజ్ చేస్తారు, వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తారు, శివరాత్రి అంటారు. సంవత్సరం జరిగే ప్రతి పండక్కి, పబ్లిక్ హాలిడేకి, నేషనల్ స్పెషల్ డేస్కి, ప్రతిదానికి కూడా ఒక పోస్టర్ డిజైన్ చేసి పెట్టారు. పర్సనల్ ప్రమోషన్ కూడా. అయితే ఇది
మనం ఏ రోజైతే ఇప్పుడు రేపు శివరాత్రి అనుకోండి, ఈ రోజు డిజైనింగ్ చేయించాలంటే కొంచెం కష్టం అవుతుంది. రేపు వ్యాలంటైన్స్ డే అన్నట్టు ఈ రోజు మన కంపెనీ తరఫున బ్రాండింగ్ చేయించాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే డిజైనర్ దొరకరు, క్వాలిటీ, టైం ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వు. బట్ ఇదంతా మనం ఒకేసారి ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. 365 డేస్కి ఒక 100 150 డిజైన్స్, ఆస్పియస్ డేస్ అన్నిటికీ, స్పెషల్ డేస్ అన్నిటికీ నేను ముందే పోస్టర్స్ డిజైన్ చేసి మీకు ఇస్తాను. ఎవ్రీ మంత్ సోషల్ మీడియాలో నేను అప్లోడ్ చేస్తాను దాన్ని, హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ నేను చూసుకుంటాను. మీకు ఇంకా బిందాస్ అనమాట. నాకు ఒక 30,000 పే చేసేయండి పర్ ఇయర్కి. సో ఒక క్లయింట్ దగ్గర నుంచి మనకి 30,000 వస్తుంది మినిమంగా. అది మీ క్వాలిటీని బట్టి మీరు ఎంతైనా ఛార్జ్ చేయొచ్చు, అవతల ఇచ్చేవాళ్ళని బట్టి. ఇలాగా ఒక 10 కస్టమర్స్ని పట్టుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? ఒక 3 lakhs రూపీస్ అవుతుంది. ఖాళీగా ఉండే ఒక కుర్రాడు ఇంట్లో కూర్చొని ఒక 10 మంది కస్టమర్స్ దగ్గర 3 lakhs రూపీస్ పర్ ఇయర్ తీయొచ్చు. అంటే యావరేజ్గా పర్ మంత్ 30,000 అనుకుందాం. అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళినట్టే. అవును. బయట రోడ్డు మీద తిరిగే కన్నా, ఖాళీగా ఉండే కన్నా, ఎవరు నాకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అనుకునే కన్నా ఒక చిన్న స్కిల్ నేర్చుకొని ఒక 6 months 8 monthsలో మనం దీన్ని పికప్ చేయొచ్చు. నెక్స్ట్ కస్టమర్స్ బాగున్నారు, ఈ మనం ఏదైతే స్కోప్ మాట్లాడామో అది చాలా బాగుంది, దానికి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ వర్క్ ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మెల్లగా 2-3 హైర్ చేసుకోవచ్చు. హైర్ చేసి మెల్లగా పేమెంట్స్ పెంచవచ్చు, మన క్లయింట్స్ని కూడా పెంచవచ్చు. సో పర్ ఇయర్ 30,000 లెక్కన ఒక 100 కస్టమర్స్ని ఎప్పుడు ఫోకస్ చేసుకోవాలి మనం. ఏ బిజినెస్ అయినా మినిమం 100 కస్టమర్స్ అనేది మనకి రేషియో తెలుస్తుంది అనమాట. సో 100లో ఎంతమంది బాగున్నారు, ఎంతమంది బాగాలేదని క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. సో 100 కస్టమర్స్ని ఫోకస్ చేస్తే 30 lakhs రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. 30 lakhs అనేది చిన్న అమౌంట్ అయితే కాదు. ఒక 3-4 కలిపి హ్యాపీగా ఇంట్లోనో ఒక చిన్న ఆఫీస్ చాలా ఉంటుందండి, బిందాస్గా చేసుకోవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ ఉంటుంది, క్లయింట్స్ ఉంటారు. ఈ క్లయింట్స్ మళ్ళీ కొత్త వాళ్ళకి రిఫర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక పోస్టర్ బాగుంది అనుకోండి, అడుగుతారు ఎక్కడ చేయించో పోస్టర్ బాగా క్రియేటివ్గా ఉందని. సో ఫలానా వాళ్ళు చేశారంటే ఆ నెంబర్ రిఫరెన్స్ వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ కొత్త బిజినెస్ జనరేట్ అవుతుంది అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ ఈ డిజైనింగ్లో. అవును. ఇది మనం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కింద ఒకటి తీసుకోవచ్చు. సెకండ్ థింగ్, కొత్త కార్పొరేట్ ఈవెంట్స్ అయినప్పుడు, కొత్తగా బిజినెస్ లాంచెస్ అయినప్పుడు, ప్రమోషన్ అయినప్పుడు ఈ వర్క్ అనేది కంప్లీట్గా ఒక 2 times 3 times పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒక 8 pages క్యాటలాగ్ డిజైన్ చేయాలనుకోండి, ఖచ్చితంగా 2-3 days టైం పడుతుంది మినిమంగా. సో 2-3 daysకి మనం 5,000 10,000 కూడా ఛార్జ్ చేయొచ్చు ఆ డిజైనింగ్ బట్టి. ఓన్లీ డిజైనింగ్కి, ప్రింటింగ్ సెపరేట్ మళ్ళీ. సో ఏదైనా ప్రింటింగ్ చేసే వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా రికరింగ్ ఇన్కమ్ వస్తుంది. సో డిజైనింగ్ని ఒక సింపుల్ కాన్సెప్ట్తో మొదలుపెట్టి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం ఈ వేలో చెయ్యొచ్చు. వెరీ గుడ్ ఐడియా సార్. కానీ చాలా తక్కువ మంది వీటిలో ఫ్యూచర్ ఉందని చెప్పేసి తెలుసుకోవట్లేదు. కానీ ఒక మంచి బిజినెస్ ఐడియాని ఇచ్చారు. ఇవాళ యూత్ ఎవరైతే ఉంటారో, అన్ఎంప్లాయిడ్ పీపుల్, మీరు కనుక ఫోటోషాప్ వర్క్ నేర్చుకుంటే యూట్యూబ్లోనే తమిళ డిజైన్ చేయడానికి ప్రతి యూట్యూబర్ కావాలనుకుంటున్నారు. కొంతమంది అయితే యూట్యూబ్లో ఇవాళ సో తమిళ డిజైనింగ్ నేర్చుకొని చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. సెపరేట్ ఛానల్ కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వెరీ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరూ నేర్చుకొని కనుక ముందుకెళ్తే సుమన్ టీవీ లాంటి ఛానల్స్, లేదంటే రెప్యూటెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నా కూడా, సో అటువంటి వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ ఐడియా బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తక్కువ మందికి తెలుసు అనమాట. ఎవరైతే చేస్తున్నారో ప్రస్తుతం వాళ్ళకి మాత్రమే దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్ తెలుస్తుంది. బయట వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. మా కంపెనీకి కూడా 5-6 members కొత్త డిజైనర్స్ కావాలి ఉన్న వాళ్ళతో పాటు, ఎందుకంటే వర్క్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కొత్త వాళ్ళ రిక్వైర్మెంట్ ఎప్పుడూ ఉంటుంది డిజైనింగ్ టీంలో. అండ్ వాళ్ళ క్రియేటివిటీ మీద మన బిజినెస్ అంతా ఆధారపడి ఉంది. వాళ్ళు ఎంత బాగా పేమెంట్ ఇస్తారు. ఎస్, ఈ కంపెనీ మంచి క్లయింట్స్ని హ్యాండిల్ చేశారనుకోండి, ఈజీగా ఒక కంపెనీ 1 lakh 2 lakh రూపీ కూడా పే చేస్తుంది. నేను 30,000 అనేది వెరీ నామినల్గా చెప్పాను. ఒక మంచి పాపులర్ బ్రాండ్స్ ఏమైనా పట్టుకున్నారనుకంటే, ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ పట్టుకున్నారంటే వాళ్ళు 1 lakh 2 lakh కూడా పే చేస్తారు పర్ మంత్ వితౌట్ ఎనీ డౌట్. మా దగ్గర కూడా స్కాలర్స్ ఉన్నారు కొంతమంది. సో ఈ తమిళ డిజైన్ ఏదైతే చేస్తారో ఆ కోర్స్ కంటిన్యూ అవుతుంది మా దగ్గర. కొంతమంది ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చి మరీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఒక మంచి కోర్సు, బట్ వెరీ గుడ్ ఐడియా, చాలా మందికి ఉపయోగపడేటువంటి ఐడియా. దీనికి ఎడ్యుకేషన్తో పెద్ద సంబంధం లేదు. టెక్స్ట్ తెలిస్తే చాలు, ఏది ఎలా పెట్టాలి చదువుకున్నా సరిపోతుంది. కంప్యూటర్ యూసేజ్ బాగా వస్తే సరిపోతుంది. ఎలాగో ట్రైనింగ్లో అన్ని నేర్చుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎవరైనా ఇనిషియేషన్ తీసుకొని విత్ ట్రైనింగ్ విత్ డిజైనింగ్ కూడా పెట్టుకుంటే ఇంకా కలిసి వస్తుంది. అవును. సో ఎందుకంటే ట్రైనర్స్ అక్కడే దొరుకుతారు, అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది మన లార్జ్ లెవెల్లో ఎవరైనా చేయాలనుకుంటే. ఎస్, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే దీని గురించే చాలామంది ఇది చూసిన తర్వాత అయినా సరే వెంటనే మీలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ జరుగుతుందంటారు? బేసిక్గా ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా ఇష్యూస్ ఉన్న ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా హిక్కప్ వచ్చి ఒక దగ్గర ఆగిపోయారు, ప్రతి చోట హడిల్ వస్తుంది బిజినెస్ అన్న తర్వాత. అండ్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ తర్వాత అవి ఎక్కువ అయ్యాయి.
సో చాలామంది డైలమా, కంటిన్యూ చేయొచ్చా, మానేసి జాబ్కి వెళ్ళిపోదామా, ఇది ఇంతకన్నా వర్కౌట్ అవుదేమో అనుకుంటారు. బట్ అలా కాదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఎవరైనా అలా బిజినెస్లో స్టక్ అయినా లేదా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మనం ఎవ్రీ వీక్ కూడా సాటర్డే సండే కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం బిజినెస్ మీద, వేరియస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, బయట కార్పొరేట్ హోటల్స్లోని. సో ఎవరైనా వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ మనం రీసెంట్గా 30 days హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. దాంట్లో ఏంటంటే డే 1 నుంచి డే 30 లోపు అసలు బిజినెస్లో ఉండే నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఏంటి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, కస్టమర్ ఇంటరాక్షన్ ఎలా పెంచుకోవాలి, క్లయింట్తో మాట్లాడేటప్పుడు మన బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉండాలి, వాళ్ళ పేమెంట్ కలెక్షన్ కూడా ఎలా చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, మనకి లాసెస్ రాకుండా, ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఈ 30 days కూడా ఆ కోర్స్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. అండ్ 31st day మీ చేతిలో కస్టమర్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అంటే కస్టమర్ ఉండాలి, అతని డబ్బులు మీ చేతిలో ఉండాలి 31st డేకి. సో ఈ 30 days కోర్స్ ఎవరైనా సరే ఆఫ్లైన్ అటెండ్ అవ్వచ్చు. లేదు ఇది అంత పాసిబుల్ కాదు అనుకుంటే ఆన్లైన్ 1-to-1 ఇంటరాక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బట్ ఈ స్కోప్తో పోలిస్తే అది కొంచెం తక్కువ, ఎందుకంటే ఒక 2-3 అవర్స్లో లిమిటెడ్గానే మాట్లాడగలం. బట్ ఉన్న అనాలిసిస్ రిపోర్ట్స్ అన్నీ చేసుకొని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళకి ఏ రకమైన సజెషన్ ఇవ్వగలమో అది ప్లాన్ చేసి చెప్తాం ఖచ్చితంగా. సో ఎక్కడి నుంచినా కూడా ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు 100%. అండ్ దానికి కావాల్సిన డీటెయిల్స్ నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, దానికి ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఒక మంచి ఐడియా, ఇటువంటివి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో ఇది ఒక సోర్స్ ఉందని చాలా తక్కువ మంది తెలుసు. వీటిలో నుంచి దాని నుంచి ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి ఐడియా కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ని సో మీ త్రూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక బిజినెస్ ఐడియా ఏదన్నా తోచింది అని అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించి ప్రొసీజర్ మేము ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో షేర్ చేయగలుగుతాము. సో దానికి ఏ విధంగా ఫార్మేట్ ఉండాలి, అండ్ మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంటుంది, అండ్ దాంతోపాటు ఈ 30 days కోర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాలు కూడా అందులో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే కింద కామెంట్ బాక్స్లో కొన్ని బిజినెస్ ఐడియాస్ మీరు పోస్ట్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాస్ మీరు కనుక తెలుసుకోవాలి, లేదంటే మీ సొంత కాళ్ళపై నిలబడాలి, లేదా ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి, సో కొత్త ఫ్రాంచైజీని ఏ విధంగా తీసుకోవాలి, ఫార్మేట్ ఏంటి, ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు కొత్త బిజినెస్ ఐడియాస్ అంటే లొకాలిటీని బట్టి ఏ సెగ్మెంట్ నుంచి వెళ్తే బాగుంటుంది, అండ్ మన చుట్టుపక్కల ఉండేటువంటి బిజినెస్ సోర్సెస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి, ఒక టీమ్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకుంటే సో ఖచ్చితంగా సుధీర్ వర్మ గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు టెక్స్ట్ పెట్టవచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో అండ్ ముఖ్యంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ కలవకపోతే దానికైనా మీరు మెసేజ్ పెడితే దాని త్రూ అయినా సరే మేము హెల్ప్ చేస్తాము. ఏదైనా బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ ఉన్నా కూడా మీ బిజినెస్ ఆల్రెడీ కొంతవరకు మీరు వచ్చుంటారు 50% వరకు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొత్త సోర్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే ఒక కన్సల్టెంట్ కానీ, బిజినెస్ కన్సల్టెంట్ కానీ, లేదంటే బిజినెస్ ట్రైనర్ కానీ, బిజినెస్ కోచ్ కానీ మీకు కావాలి అనుకుంటే వీడియో ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ 30 days కోర్స్ ఏదైతే ఉందో స్టార్టప్ యువర్ ఓన్ అనేది ఒక అంటే 30 daysలో దానికి సంబంధించి స్టార్టప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. సో ఆ కోర్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.